తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు ఎవ్వరూ ఊహించని మలుపులు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది. రోజురోజుకు కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీకి మొదటి నుంచి ఎవ్వరూ బద్దలు కొట్టలేనంత కంచుకోటగా మారిన కడప జిల్లాలో ఈసారి వారసత్వ పోరు కారణంగా వైఎస్ కుటుంబం రెండు వర్గాలుగా మారి ఎన్నికల్లోకి దిగటం ఖాయమైంది. వివేక హత్య ఘటన తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది. ఇప్పుడు అవినాష్ రెడ్డికి మళ్లీ జగన్ టికెట్ ఇవ్వటంతో మరింతగా సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పార్లమెంటు సభ్యురాలిగా పోటీలోకి దిగనున్నారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో షర్మిల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తాను ఎందుకు పోటీ చేయాలో, ఎందుకు పోటీ చేయకూడదో ఒక్క మాటలో చెప్పాలని వారిని కోరారు. నాయకులు పలు అంశాలపై మాట్లాడారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిన అవసరాన్ని నియోజకవర్గ నాయకులు చెప్పారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తోన్న అవినాష్ రెడ్డిపై వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్సీపీలోని పలువురు నాయకులు వ్యక్తం చేశారు. అయినా జగన్ మాత్రం తమ్ముడైన అవినాష్కు ఇవ్వకుండా ఉంటే ఎలాగనే వాదనను తెరపైకి తెచ్చారు. అవినాష్ రెడ్డి విషయంలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఏవీ బయటకు రావు. వైఎస్ కుటుంబం గతంలోలా ఏకతాటిపైకి లేదు. వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబంపై మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారని చెబుతారు. అయితే ఎన్నికల్లో కుటుంబమే ఓట్లు వెయ్యదు, కానీ ప్రజలు కూడా అవినాష్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉంటే మాత్రం అది వైసీపీకి ఇబ్బందికరమవుతుంది. అయినా అవినాష్ రెడ్డి విషయంలో జగన్ మొదటి నుంచి పూర్తి సపోర్ట్గా ఉన్నారు. ఆయనపై ఈగ వాలనివ్వటం లేదు. వైఎస్ సునీతతో పాటు అందరూ అవినాష్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నా ఆయనకేం సంబంధం లేదని, ఆయనపై నిందలు వేస్తున్న వారే హత్య చేయించి ఉండవచ్చని కూడా ఎదురుదాడి చేస్తున్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఒక్కసారి గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దూరం కావటం, కొత్త పార్టీ పెట్టడం వల్ల అసెంబ్లీకి పులివెందుల నుంచి పోటీ చేశారు. పులివెందులలో కానీ కడప పార్లమెంట్లో కానీ అసలు కడప జిల్లా నుంచి మొత్తంగా వైఎస్ కుటుంబానికి మంచి పట్టుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలకు మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా కుటుంబానికి షర్మిల దూరమయ్యారు. జగన్తో పాటు వదిన భారతి వద్దకు కూడా ఇంతవరకు వెళ్లలేదు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఎప్పటికప్పుడు కలుస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్లో కడప నుంచి చేరిన వారు ఎవ్వరూ లేరు. కడప పార్లమెంట్ను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగలిగితే సీఎం వైఎస్ జగన్తో పాటు అవినాష్ రెడ్డికి కూడా చెక్ పెట్టిన వారం అవుతామనే ఆలోచనలో షర్మిల ఉన్నారు. షర్మిల కడపలో అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తే ఖచ్చితంగా ఎన్నికల అంశంగా వైఎస్ వివేక హత్య కేసు మారుతుంది. ఇప్పటికే షర్మిల తాను సునీతకు అండగా ఉంటానని ప్రకటించారు. ఆమె కోసం చివరి వరకు నిలబడతానని వర్ధంతి సభలో ఎమోషనల్గా హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వారి తరపున షర్మిలనే నిలబడినట్లవుతుంది. వారు కూడా ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటోన్న అవినాష్ రెడ్డినా, తండ్రిని కోల్పోయి న్యాయం కోసం పోరాడుతోన్న సునీత కోసం బరిలో నిలబడిన షర్మిలానా అన్న ప్రశ్న వస్తుంది. ఈ అంశం ఒక్క కడపలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.